రెడ్ టీవీ ప్రేక్షకులకి హృదయపూర్వక నమస్కారం. తెలుగు తమిళ సినీ ప్రేక్షకులకు సుపరిచితమైన ప్రముఖ నటి షావుకారు జానకి ఇక లేరు. ఇదొక విషాదకరమైనటువంటి వార్త. 94 ఏళ్ల వయసులో చెన్నైలో ఆమె కన్నుమూశారు. వయోభారంతో వచ్చిన అనారోగ్య సమస్యల కారణంగా ఆమె మృతి చెందినట్లు సమాచారం. ఇటీవలే ఆమె ఆరోగ్యం క్షీణించడంతో చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్సను పొందారు. షావుకారు జానకి అసలు పేరు శంకరమంచి జానకి. 1931 డిసెంబర్ 12న అప్పటి మద్రాస్ ప్రెసిడెన్సీలో రాజమండ్రిలో జన్మించారు. చిన్న వయసులోనే రేడియో, స్టేజ్ కార్యక్రమాల్లో పాల్గొన్న ఆమె ఆ తరువాత సినిమాల్లోకి వచ్చారు. 1950లో ప్రముఖ దర్శకుడు ఎల్వి ప్రసాద్ దర్శకత్వంలో వచ్చిన షావుకారు సినిమాతో హీరోయిన్గా వెండి తెరకు పరిచయం అయ్యారు. ఆ సినిమా పేరే తర్వాత ఆమెకు గుర్తింపుగా, ఇంటి పేరుగా మారిపోయింది. అలా జానకి కాస్త షావుకారు జానకిగా మారిపోయారు. ఆ తర్వాత తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో వరుసగా సినిమాలు చేశారు. కన్యాశుల్కం, రోజులు మారాయి, బాటసారి, డాక్టర్ చక్రవర్తి, సంసారం ఒక చదరంగం వంటి ఎన్నో తెలుగు సినిమాల్లో ఆమె నటన ప్రేక్షకులను ఆకట్టుకుంది. కేవలం హీరోయిన్గానే కాకుండా తల్లి, అమ్మమ్మ, ఇతర కీలక పాత్రల్లోనూ తనదైన ముద్ర వేశారు. ఆమె సినీ ప్రయాణం 7 దశాబ్దాలకు పైగా సాగింది. ఈ సుదీర్ఘ కెరీర్లో దాదాపు 400 సినిమాల్లో నటించారు. అంతేకాదు 300కు పైగా స్టేజ్ షోలలోనూ పాల్గొన్నారు. ఆమె సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం 2022లో పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. కళామ తల్లికి ఆమె చేసిన సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం 2022లో పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. ఇటీవల కాలంలో కూడా సినిమాలకు పూర్తిగా దూరం కాలేదు. 2023లో వచ్చిన అన్నీ మంచి శకునములే ఆమె చివరి సినిమాగా నిలిచింది. 9 దశాబ్దాలకు పైగా జీవితాన్ని చూసిన షావుకారు జానకి తన నటనతో తెలుగు, దక్షిణ భారత సినీ చరిత్రలో చెరగని ముద్రను వేశారు. ఇప్పుడు ఆమె మన మధ్య లేకపోయినా ఆమె పోషించిన పాత్రలు, ఆమె నటన సజీవంగా ప్రేక్షకుల జ్ఞాపకాల్లో ఎప్పటికీ నిలిచిపోతాయి. షావుకారు జానకి మృతితో దక్షిణాది చిత్ర పరిశ్రమ మరో దిగ్గజ నటిని కోల్పోయింది.